ఆన్ చేసావు నేను ఓకే హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎండలు కూడా బాగా బగ్ బగ్ పడుతున్నాయి కదా అమ్మో భయం వేసేస్తుంది అసలు వంటశాలలో వంట చేయాలంటే అడిలిపోతున్నాం అనమాట కానీ పొద్దున్నేనేమో కుదరదు కదా అంత మార్నింగ్ వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుని వచ్చే వరకు అయితే ఈరోజు మీకు నేను ఏం చూపిస్తున్నానంటే శ్రీకాకుళం స్పెషల్ చల్లమిరపకాయలు అనమాట చిటికీలో చల్లమిరపకాయలు రెడీ అంటే ఇప్పుడు నన్ను మీరు అడిగారు కనుక చిటికి వేసానండి రెడీ అవ్వలేదే అని అడగండి అంటే కొన్ని ఉంటాయి చాలా తొందరగా రెడీ అయిపోయేవి మనకి చల్లమిరపకాయలు ఏంటి మజ్జిగలో అది వేసుకుని చేసుకుంటాం రోజు మనం అందులో ఊరబెట్టుకుని తీసి వారం 10 రోజులు పట్టేస్తుంది కదా అలా కాకుండా మళ్ళీ మసాలాలు ఇవన్నీ పెట్టి మనకి ఎంత టైం పడుతుంది మసాలాలు అది పెట్టినవి ఇలా అంత టైం కాకుండా తొందరగా అయిపోద్ది అనమాట ఆల్మోస్ట్ ఇవన్నీ నేను మజ్జిగ చల్లమిరపకాయలు చేశాను మసాలా చల్లమిరపకాయలు చేశాను మన వీడియోలో అలాగే సగ్గుబియ్యం చల్లమిరపకాయలు చేశాను ఇవి చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి అయితే ఇప్పుడు ఈ చల్లమిరపకాయలకి ఇవేమీ అవసరం లేకుండా ఊరబెట్టే అవసరం లేకుండా చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి ఏ పచ్చిమిరపకాయలు కావాలో చూపిస్తాను చూడండి రండి ఇదిగోండి ఇక్కడ నేను 1/2 కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సన్నగా ఉన్నాయి చూడండి పొడుగా కాయలు అయితేనే కారంగానే ఉంటాయి మరీ గొడ్డు కారం అయితే కాదు కారం కాయలు అంతే ఓకే మీకు కారం ఎక్కువ తింటారంటే వేరే నార్మల్గా కొంచెం తక్కువ కారం కాయలు ఉన్నాయి తీసుకోండి ఏదో శుభ్రంగా 1/2 కిలో కాయలు కడిగేసిన తర్వాత ఇలాగ సూది పినిసి ఉంటుంది కదా దాంతో ఘాటు పెట్టుకోవాలి పైన ఒక 1/2 నుంచి 1/2 ఇంచు వదిలేసి తర్వాత మధ్యలోకి ఘాటు పెట్టుకోండి మరీ కింద వరకు పెట్టేయకూడదు అలాగని చాక్ తోటి అది పెట్టారనుకోండి అది ఎక్కువ వెల్లడిపోయిపోయి అందులో ఉన్న గింజలు అది బయటకు వచ్చేస్తాయి అందుకని ఇలాగా స్పినిస్ తోటి పెట్టుకోండి సరిపోతుంది ఇలాగ అన్ని ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత పక్కన నేను ఒక మట్టి పాత్రలో వేడి నీళ్ళకి మరగబెట్టుకుంటున్నాను అనమాట ఒక 3 గ్లాసులు వాటర్ పోస్తే మనకి పచ్చిమిరపకాయలు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి ఇందులో ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఆ 2 స్పూన్లు ఉప్పు మనం ఉప్పు ఎంత తింటాం మనకు తెలుసు కదా చల్లమిరపకాయలు దానికి బట్టి అందాజుగా వేసుకోండి నేను ఇంత వేసాను కదా అని కాదు ఇంకా కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి మరి ఎక్కువ వేసానంటే ఉప్పుగా అయిపోతాయి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇలా బాగా కాగినప్పుడే మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అది వాటర్ అందులో పోసేసి పచ్చిమిరపకాయలు వేస్తాం అనుకోండి చల్లటి దాంట్లో వేయకూడదు అనమాట ఇలాగ ఒకసారి కలిపేసుకుని మనం ఉడకనివ్వాలి 3 నుంచి 4 నిమిషాలు ఉడకనివ్వాలండి ఈ ఉడికే లోపల నేను మంచి ముచ్చట చెప్తాను మీకు ఏంటో అనుకుంటున్నారా ఈ మన చల్లమిరపకాయల గురించి అని అనమాట చెప్పేదైతేని అయితే 4-5 సంవత్సరాల క్రితం నాకు ఒక కుకింగ్ ఛానల్ ఉంది ఫస్ట్ ఛానల్ అనమాట అందులో నేను రేణు వాళ్ళ పిన్ని నేను అంటే మా కెమెరామ్యాన్ రేణు ఉందే వాళ్ళ పిన్ని నేను 4 వీడియోలు చేసాం బొబ్బట్ల వీడియో ఒకటి మినప అప్పడాలు శ్రీకాకుళం స్పెషల్ మినప అప్పడాలు ఒకటి ఈ చల్లమిరపకాయలు ఒకటి ఇంకొకటి వరిపేలాల ఒడియాలు ఒకటి అయితే 3 అప్లోడ్ చేసాం ఇది 4వది అనమాట ఈ ఛానల్లో 3 కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు చేసినాయి ఆ ఛానల్లో చేసిన అన్ని డిలీట్ కూడా చేసేసాను అనమాట అయితే వాళ్ళ పిన్ని నేను కలిసి చేసాం అప్పుడు ఏమన్నదంటే నేను చల్లమిరపకాయలు ఇలాగా మజ్జిగలో వేసేస్తంటే అమ్మ అంత పని ఎందుకు మా సైడ్ అయితే శ్రీకాకుళంలో ఇవన్నీ చేయాలంటే అందరికి అవ్వదు కదా కొంతమంది చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ మేమైతే ఏం చేసేవాళ్ళం అంటే ఇలాగా ఉడకబెట్టేసి అప్పటికప్పుడు ఒక్క రోజులో లేదా ఇంకొక రోజు సగం అంతే ఎక్కువ పని ఉండదు కదా ఇన్స్టెంట్ గా అలా చేసుకునే వాళ్ళం అని చెప్పింది అది నేను చేసి చూపిస్తాను అప్పుడు కూడా చేస్తాను ఇప్పుడు కూడా చేస్తాను ఈ ముచ్చట చెప్పే లోపల ఉడికిపోయినాయి చూడండి ఆల్మోస్ట్ మనకి ఒక పొంగు రానివ్వాలి కానీ ఈ వాటర్ ఏంటంటే పొంగు రావట్లేదు అనమాట అది వాటర్ తేడా అనుకుంటా అసలు కొన్ని వాటర్ ఇలాగా ఉడుకుతున్నప్పుడు పొంగు వస్తా ఉంటది అలాగ రావట్లేదు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేస్తున్నానండి ఇవి మరీ ఎక్కువ ఉడికినాయి అంటే పేస్ట్ అయిపోతాయి సుమా చూడండి ఒక్క ఉడికితే చాలు అనమాట మామూలుగా వాటర్ పొంగేటట్టయితే పొంగితే చాలు అయితే ఒక జాలి బొట్ల దాంట్లోకి తీసుకుంటే వాటర్ అంతా ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది కదా తర్వాత ఒక నిమ్మకాయ ఒక చెక్క పిండడం చూపించాను ఇంకో చెక్క పిండుద్ది స్కిప్ ఎక్కడో వీడియో మిస్ అయిపోయింది అనమాట పెద్ద కాయ అంటే ఒక కాయ మొత్తం పిండండి 1/2 కిలోకి ఒక కాయ పడుతుందండి ఇలాగా చక్కగా పిండేసుకుని దీన్ని ఇంకొకటి ఏదైనా ప్లేట్ కానీ లేకపోతే జాలిబుట్ట కానీ ఏదైనా ఉంటుంది కదా అందులో చక్కగా పేర్చుకుంటూ మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట అంటే ఆ నిమ్మరసం మొత్తం వీటికన్నిటికి పట్టాలి అలాగా పిండుకుని ఒకసారి కలుపుకోండి జాగ్రత్తగా చూడండి ఇలా చక్కగా నీట్గా ఎందుకంటే ఏ మాత్రం కొంచెం మెత్తగా అయిపోయినా అవి పేస్ట్ అయిపోతాయి పొడి అయిపోతాయి తర్వాత ఎండిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకెళ్లి ఎండలో పెడతాను మంచి ఎండలో ఎండింది అనుకోండి ఒకరోజు సాయంత్రం కల్లా ఎండిపోతాయి ఇదిగోండి ఇన్స్టెంట్ చల్లమిరపకాయలు అనమాట ఎంత తొందరగా ఎండిపోయినాయోనండి ఇవైతేని ఎందుకంటే మార్నింగే వేసేసాం అనుకోండి మనం 7 కల్లాగా అప్పుడు ఏంటంటే మనకి ఈవినింగ్ వరకు ఇప్పుడున్న ఈ ఎండలకి అసలు ఎంత ఎండలు ఉన్నాయి ఈ ఎండలకైతే బాగా ఎండిపోతాయి అనమాట ఇది నేను వీడియో తీసేదైతే 6th అనమాట ఈరోజు డేట్ 6th ఈరోజు నేను తీస్తున్నాను ఎంత ఎండలు ఉన్నాయి చూసారు కదా హైదరాబాద్లోనే కాదు ప్రతి చోట అలాగే ఉన్నాయి ఎండలు అయితేని ఈ ఎండలకి ఒక రోజు చాలండి కావాలంటే కొంచెం మనకి ఏంటంటే
కొద్దిగా మెత్తగా ఉంటుంది. అది తర్వాత రోజు ఒక 2-3 గంటలు ఎండలో పెట్టేసుకుంటే చాలు. ఇదిగోండి ఎంత గలగలలాడుతున్నాయి చూడండి. ఈరోజు కాకుండా రేపైతే ఏంటంటే మనం ఇలా అనగానే ఇరిగిపోతాయి అనమాట. అలా అయిపోతాయి. ఈ ఒక్క రోజుకి సాయంత్రం వరకు ఇలా ఎండిపోయినాయి కదా, ఇంత బాగా ఎండి అంటే రేపు ఒక 2-3 గంటలు పెట్టుకున్నా సరే మీ ఇష్టం, సరిపోతుంది. మరి ఎక్కువ పెట్టేసినాయి ఏంటంటే ఇంకా బాగా క్రిస్పీగా అయిపోయి పొడి అయిపోతాయి అనమాట. ఇక చూడండి ఇలా ఎండాయి చూడండి, చక్కగా ఉన్నాయి. ఇవి వేయించకుండా మనకి చల్లమిరపకాయలు మజ్జిగలో వేసినవి ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక 4 వేయించి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆయిల్ కాగిన తర్వాత ఇలాగా చల్లమిరపకాయలు వేసేసుకుని వెంటనే వేగిపోతాయండి, మాడిపోకూడదు చూసుకోండి. అంతే చూడండి. ఇదిగో చల్లమిరపకాయలు. సరే మజ్జిగలో వేసిన చల్లమిరపకాయలకి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? లేదు కదా. ఇది చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. మీకు నేను ఎక్కువ వేయలేదు కదా, అందుకే 4 వేసి చూపిస్తున్నాను. అన్నీ వేయించేస్తాను అనుకోండి, ఒకేసారి తినాలంటే కష్టం కదా, అందుకు. ఇవి పప్పు మామిడికాయలోకి కూడా చాలా బాగుంటాయి, మజ్జిగన్నంలోకి ఇంకా చాలా బాగుంటాయి. ఇదిగోండి శ్రీకాకుళం స్పెషల్ ఇన్స్టెంట్ చల్లమిరపకాయలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా ఉన్నాయో. చూసారా, చల్లమిరపకాయలు, ఇన్స్టెంట్ చల్లమిరపకాయలు. చూడ్డానికి నిజం చెప్పండి అసలు మజ్జిగలో వేసిన చల్లమిరపకాయలాగే ఉన్నాయి కదా, వేయించిన తర్వాత కూడాను చాలా చక్కగా ఉన్నాయి. కానీ తింటే కూడా అంతే టేస్ట్ ఉంటాయండి. కాకపోతే మజ్జిగలో వేసిన టేస్ట్ వేరు, ఇది వేరు. దీన్ని కంపేర్ చేయకూడదు అనమాట. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. కారం కారంగా చల్లమిరపకాయలు చాలా బాగున్నాయి. నాకు ఇలాగా ఉత్తినే తినేదానికన్నా పప్పు మామిడికాయలో తినడం అంటే మహా ఇష్టం. అన్నిట్లో కన్నా పప్పు మామిడికాయలో ఆ పుల్ల పుల్ల దానికి కారానికి చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేసిన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వాళ్ళు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.